స్వామి. ఏం కావాలి? మా ఇంట్లో ఒక సమస్య ఉంది స్వామి. అది మీకు చెప్పుకుందామని వచ్చాం. జాతకాలు తెచ్చారా? ఇదిగోండి స్వామి. పోండి ఇక్కడి నుంచి. పొద్దు పొద్దున్నే దరిద్రాన్ని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టారు. వెళ్ళండి. స్వామి, ఎందుకంత కోపంగా అరుస్తున్నారు? మా వల్ల ఏం తప్పు జరిగింది? తప్పు మీది కాదు, వీడి తండ్రిది. దుర్మార్గుడు వీడి తండ్రి. పొత్తిళ్లలో ఉన్న పసిబిడ్డను వదిలించుకున్న రాక్షసుడు. అలాంటి వాడి బిడ్డైన వీడికేం చెప్పాలి? స్వామి, మావయ్య గారు ఏం తప్పు చేశారో మాకు తెలీదు. కానీ నా భర్త అలాంటివాడు కాదు. ఆయన మీద కోపాన్ని మా మీద చూపిస్తే మేమేం చేయగలం? ఇంటి దగ్గర పరిస్థితులేం బాలేవు. అంతా అల్లకల్లోలం అయిపోతుంది. మీ దగ్గరకొచ్చి మా బాధ చెప్పుకుంటే మీరు తీరుస్తారని ఎంతో నమ్మకంతో వచ్చాం. మా నాన్నగారు అంత దుర్మార్గం ఏం చేశారు స్వామి? ఎందుకంత కోప్పడుతున్నారు? వాడు చేసిన ఆ పాపము అదే కదరా మిమ్మల్ని శాపమై వెంటాడుతుంది. అందుకే కదరా మీ ఇల్లంతా అల్లాకల్లోలం అయిపోయింది. అన్నా తమ్ముల మధ్య సఖ్యతనేదే లేదు. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు. రోజుకో సమస్య, రోజుకో బాధ. పొద్దు పొడుస్తుంటే భయం. ఏ కొత్త సమస్య ఎదురవుతుందోనని. అవే కదా మీ బతుకులు. స్వామి, ఇంట్లో పరిస్థితులేం బాలేవు. మీరన్నట్టుగా రోజుకో సమస్య. ఈ సమస్య తీరిందనుకునేసరికి ఇంకో సమస్య ఎదురు చూస్తూనే ఉంది. పసిబిడ్డని దూరం చేసిన పాపం అనేది వదిలిపెడుతుందా మీకు? ముక్కు పచ్చలారని బిడ్డను బాధ పెడితే ఆ దేవుడైనా శిక్షను అనుభవించాల్సిందే. మనుషులు మీరంతా. మా మావయ్య గారు ఏం చేశారో, ఏం శాపం తగిలిందో తెలీదు స్వామి మాకు. 2-3 రోజుల్లో చచ్చిపోతుందని డాక్టర్ చెప్పిన మాటలు విని ఆ తల్లి వద్దు వద్దు అంటున్నా ఆడు వినకుండా పురిటినెత్తురు తన ఒంటి మీద ఆరకుండానే ఆ బిడ్డని దూరం చేశాడు. ఆ పాపమేరా ఈ రోజు మీరు అనుభవిస్తున్నారు. అంటే ఆ పాప బతికే ఉందా స్వామి? చావుకి అడ్డం తిరిగింది. చావుని గెలిచింది. బతుకునిచ్చిన ఆ భగవంతుడు ఆ పసిబిడ్డను కాపాడి తనకి దారి చూపించాడు. స్వామి, నిజమా? ఎక్కడుందో చెప్పండి, ఎలా ఉందో చెప్పండి. మా అక్కను మేము తెచ్చుకుంటాం. తండ్రి తప్పు చేశాడు, బిడ్డ సరిదిద్దాలనుకుంటున్నాడు. మా నాన్న చేసిన తప్పు గురించి కాదు స్వామి. మా తోడబుట్టింది బతికే ఉందని తెలిసిన తర్వాత కూడా ఎలా వదిలిపెడతాం? తనెక్కడున్నా మేము తెచ్చుకుంటాం స్వామి. తనెక్కడుందో చెప్పండి స్వామి, చెప్పండి స్వామి. ఎక్కడుందో నేను చూస్తాను.
అడవిలో బ్రతికే ఉంది. మీ నాన్న ఇచ్చినవాడు ఎలాగో చచ్చేదే కదా అని తీసుకెళ్లి నేనేం చెయ్యాలి అనుకుని ఆ అడవుల్లో పారేసెళ్ళాడు. మనిషి మృగంలా వదిలేసిన మృగాలు ఆ బిడ్డని ఏమీ చెయ్యలేదు. రాత రాసినవాడు బ్రతుకు రాత తీసిన తరువాత ఎవ్వడూ మార్చలేడు. మరి ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది స్వామి? ఎలా ఉంది స్వామి? చూడాలి. ఉందిరా. ఆ బిడ్డ రాష్ట్రం కాని రాష్ట్రంలో ఈ భాషకి ఈ మనుషులకి దూరంగా తమిళనాడులో తండారా అటవీ ప్రాంతంలో బ్రతికే ఉంది. అవునా స్వామి? మేం వెంటనే వెళ్ళి మా అక్కని తెచ్చుకుంటాం. మరి మా అమ్మా నాన్నని తీసుకెళ్ళొచ్చా? వద్దు. పేగుబంధం చంపుకున్న వాళ్ల మీద ఆ బిడ్డకి ఏ ప్రేమ ఉండదో. చూసిన క్షణాన మొహం మీద ఊసి పంపిస్తుందిరా. పోవలసింది వాళ్ళు కాదు, నువ్వు, నీ భార్య, నీ అన్న భార్య మాత్రమే వెళ్ళాలి. భార్యలతో సహా అంటే నేను ఆయన వెళ్ళడానికి సిద్ధమే స్వామి. కానీ మా బావగారికి ఆయన భార్యకి మధ్య మాటలు లేవు. వాళ్ళిద్దరూ కలిసి రావడం అనేది జరగదు స్వామి. అయితే వెళ్ళిపోండి. ఎందుకొచ్చారిక్కడికి? నేను చెప్పినట్టు చెయ్యగలిగితే చెయ్యండి. మీరు చెప్పినట్టు నేను చెయ్యలేను. ఆ బిడ్డ కావాలంటే నలుగురు కలిసి వెళ్లాల్సిందే. లేదు లేదు స్వామి, ఖచ్చితంగా వెళ్తాం. ఎలాగైనా మా అన్నయ్య నొప్పించి మా వదిన్ని కూడా తీసుకెళ్తాం.